హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 3 అండి. డే 3 వెయిట్ చూసే ముందు మనం డే 2 వెయిట్ ఎంత ఉన్నాము, అలాగే డే 2 నేను ఏం ఫుడ్ తీసుకున్నాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్ చూసేద్దాము. ఫస్ట్ అయితే వెయిట్ చూద్దాము. నిన్న ఎంత వెయిట్ ఉన్నాను డే 2 అంటే 85.65 గ్రామ్స్ అనేది వెయిట్ అనేది ఉన్నాను. అలాగే ఇప్పుడు మనం ఫుడ్ చూద్దాము, ఫుడ్ ఏం తీసుకున్నాను ఏంటి అన్నది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డైట్ ఫుడ్ చూసేద్దాం రండి. మనం ఏం తీసుకుంటాం ఏంటి అని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెల్లి డిన్నర్ ఏంటనే చూద్దాము. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ హెవీగా తిన్నాను, మధ్యాహ్నం లైట్గా, ఈవినింగ్ చాలా లైట్గా తింటున్నాను. సో చేంజెస్ అనమాట డైట్ మెనూ అన్నది. సో ఇలా అన్న వెయిట్ లాస్ అవుతాను తొందరగా, ఎందుకంటే నాకు 1 monthలో నేను 5 kgs తగ్గాలండి. సో అది నా టార్గెట్. సో ఇప్పుడు ఫుడ్ ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద బ్రౌన్ రైస్, పాలకూర పప్పు, 2 అప్పడాలు, ఒక మిరపకాయ మాట. ఇది మాట నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఆఫ్టర్నూన్ లంచ్ ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ చూసారు కదా, ఇది ఆఫ్టర్నూన్ లంచ్ మాట. ఆఫ్టర్నూన్ లంచ్ ఏం తీసుకున్నాను అంటే గ్రేప్స్ తీసుకున్నమాట. ఒక కప్పు గ్రేప్స్, అలాగే ఒక కప్పు వాటర్ మిలన్ అన్నమాట. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి వాటర్ మిలన్ చాలా మంచిదండి, ఎందుకంటే 90% వాటరే ఉంటుంది వాటర్ మిలన్లో. సో చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతాం సమ్మర్లో. మనం మిగతా సీజన్స్ కన్నా పోలిస్తే సమ్మర్లో ఎక్కువ వెయిట్ లాస్ అవుతాం అన్నమాట. చాలా మంచిది, హెల్త్ కూడా చలవ చేస్తుంది వాటర్ మిలన్. సో గ్రేప్స్ అలాగే వాటర్ మిలన్ తీసుకుంటున్నాను ఆఫ్టర్నూన్ లంచ్కి. అలాగే ఈవినింగ్ స్నాక్స్ గా మెల్లి డిన్నర్ ఏంటి చూద్దాము. ఈవినింగ్ స్నాక్స్ గా మెల్లి డిన్నర్ వచ్చేసి నట్స్ తీసుకుంటానండి. ఇవి వచ్చేసి సీడ్స్ మాట, పంప్కిన్, సన్ఫ్లవర్, ఫ్లేక్స్ సీడ్స్ మాట. ఇవి తీసుకుంటాను. వీటితో పాటు ఒక కప్పు బటర్ మిల్క్ మాట. సో ఇదైతే నా ఈవినింగ్ స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్ మాట. సో ఇదాన్ని రోజు తీసుకున్న డైట్ ఫుడ్. ఇప్పుడు మనం వెయిట్ అనేది చూద్దాం, పెరిగామా తగ్గామా లేదా కాన్స్టెంట్గా ఉన్నామా అన్నది చూసేద్దాం రండి. ఫుడ్ ఏం తీసుకున్నాను ఏంటి అన్నది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెల్లి డిన్నర్. ఇప్పుడైతే మనం వెయిట్ అనేది చూద్దాం, పెరిగామా తగ్గామా లేకపోతే అలాగే కాన్స్టెంట్గా ఉన్నామా అని చూద్దాము. నిన్నైతే నేను ఎంత ఉన్నాను, 85.65 ఉన్నాను. ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ ఎక్కుతున్నాను, చూద్దాం ఈరోజు డే 3 వెయిట్ తగ్గాను లేకపోతే ఏమీ లేదా అన్నది. ఓకేనా, చూద్దామండి. సో ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ అయితే ఎక్కాను. ఇప్పుడు మా మారైతే చూపిస్తారు మన దగ్గరికి వచ్చి వెయిట్ ఎంత ఉన్నాను ఏంటి అని. చూడండి, 85.05 అంటే నిన్నటికి ఈ రోజుకి నేను 600 గ్రామ్స్ అనేది వెయిట్ అనేది రెడ్యూస్ అని అనమాట. సో డే 1 85.10 ఉన్నాను, కానీ నేను పెరిగాను, కానీ ఈ రోజు అయితే తగ్గానమాట. మళ్ళీ నేను వాకింగ్ అవన్నీ స్టార్ట్ చేశాను. సో వాకింగ్ చేయడం వల్ల కూడా మనం వెయిట్ లాస్ అవుతాం, హెల్తీగా కూడా ఉంటామన్నమాట. సో ఈరోజు వెయిట్ అప్డేట్ ఇదండి, 85.05 మాట. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కూడా నాకు షేర్ చేయండి కామెంట్ రూపంలో. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.